పార్లమెంట్ వైజ్ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలు కనుక మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఇచ్చాపురం, టెక్కలి, ఆమదాల వలస, నరసన్నపేట ఈ 4 స్థానాలలో టీడీపీ గెలుస్తుంది. పలాస, పాతపట్నం, శ్రీకాకుళం వీటిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. విజయనగరం కనుక చూసుకుంటే బొబ్బిలి టీడీపీ గెలుస్తుంది. ఎచ్చెర్ల, రాజం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, వీటిల్లో వైసీపీ గెలుస్తుంది. విజయనగరం ఒక్కటే టఫ్ ఫైట్ ఉంది అనేది వీళ్ళ అంచనా. విశాఖపట్నం చూస్తే భీమిలి, విశాఖపట్నం ఈస్ట్, అలానే గాజువాక టీడీపీ గెలుస్తుంది. విశాఖపట్నం సౌత్, నార్త్ వైసీపీ, విశాఖపట్నం వెస్టు, శృంగవరపుకోట టఫ్ ఫైట్ నడుస్తుంది. అరకు చూసుకున్నట్లయితే అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం, పాలకొండ, కురూపం, పార్వతీపురం, సాల్లూరు ఇవి వైసీపీ గెలుస్తుంది. అనకాపల్లి చూసుకుంటే చోడవరం టఫ్ ఫైట్ ఉంది. మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనకాపల్లి జనసేన, పెందుర్తి జనసేన, యలమంచిలి, పాయికరావుపేట టఫ్ ఫైటు, నర్సీపట్నం ఒకటి వైసీపీ గెలుస్తుంది. ఇక కాకినాడ చూసుకున్నట్లయితే పార్లమెంట్ వైజ్గా తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పత్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పిఠాపురం టఫ్ ఫైటు, కాకినాడ రూరల్ జనసేన, పెద్దాపురం కీన్ కంటెస్ట్ ఉంది, టఫ్ ఫైట్ నడుస్తుంది. కాకినాడ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగ్గంపేట టీడీపీ గెలుస్తుంది. ఇక రాజమండ్రి కనుక చూసుకున్నట్లయితే మనం అనపర్తి, రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజమండ్రి సిటీ టఫ్ ఫైట్గా ఉంది. రాజమండ్రి రూరల్ టీడీపీ, కొవ్వూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నిడదవోలు టఫ్ ఫైట్, గోపాలపురం వైసీపీ. ఇక అమలాపురం చూసుకున్నట్లయితే రంపచోడవరంలో వైసీపీ, అమలాపురంలో వైసీపీ, పి గన్నవరంలో వైసీపీ. ఇక రాజోలి జనసేన పార్టీ, ముమ్మడివరం, కొత్తపేట, మండపేట వీటిల్లో టీడీపీ గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక్కడ. ఇక నరసాపురం పార్లమెంట్కి మనం చూసుకున్నట్లయితే ఆచంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక పాలకొల్లు, ఉండి, తణుకు టీడీపీ, నరసాపురం, తాడేపల్లిగూడెం జనసేన, భీమవరం టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఇక ఏలూరు పార్లమెంట్కి చూసుకున్నట్లయితే మనం ఉంగుటూరు టఫ్ ఫైట్ నడుస్తుంది. దెందులూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏలూరు ఒక్కటి టీడీపీ గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. కైకలూరు బీజేపీ గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మచిలీపట్నం చూసుకున్నట్లయితే గన్నవరంలో టఫ్ ఫైట్ కనిపిస్తుంది. గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పెడన టీడీపీ, మచిలీపట్నం టఫ్ ఫైటు, అవినిగడ్డ జనసేన, పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విజయవాడ చూస్తే తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విజయవాడ వెస్ట్ టఫ్ ఫైటు, సెంట్రల్ టీడీపీ, ఈస్ట్ వైసీపీ, మైలవరం టీడీపీ, నందిగామ టఫ్ ఫైటు, జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుంటూరు చూస్తే తాడికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మంగళగిరి టీడీపీ, పొన్నూరు టఫ్ ఫైటు, తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పత్తిపాడు టీడీపీ, గుంటూరు వెస్టు, ఈస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక నరసరావుపేట కనుక చూస్తే పెద్దకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చిలకలూరిపేట టీడీపీ, నరసరావుపేట వైసీపీ, సత్తెనపల్లి టీడీపీ, వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గురజాల టఫ్ ఫైటు, మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక బాపట్ల కనుక చూస్తే మనం వేమూరు టఫ్ ఫైట్, రేపల్లె టీడీపీ, బాపట్ల వైసీపీ, పర్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల వైసీపీ, సంతనూతలపాడు టఫ్ ఫైట్. ఇక ఒంగోలు చూసుకున్నట్లయితే ఎర్రగొండపాలెం వైసీపీ, దర్శి వైసీపీ, ఒంగోలు వైసీపీ, కొండేపి టీడీపీ, మార్కాపురం వైసీపీ, గిద్దలూరు వైసీపీ, కనిగిరి టీడీపీ. నెల్లూరు చూసుకున్నట్లయితే మనం కందుకూరు టీడీపీ, కావలి వైసీపీ, ఆత్మకూరు వైసీపీ, కొవ్వూరు టీడీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, ఉదయగిరి వైసీపీ. చిత్తూరు చూసినట్లయితే నగరి టీడీపీ, గంగాధర్ నెల్లూరు వైసీపీ, చిత్తూరు వైసీపీ, పూతలపట్టు వైసీపీ, పలమనేరు టీడీపీ, కుప్పం టఫ్ ఫైటు, చంద్రగిరి వైసీపీ. తిరుపతి చూస్తే సర్వేపల్లి వైసీపీ, గూడూరు టఫ్ ఫైటు, సూళ్ళూరుపేట వైసీపీ, వెంకటగిరి టీడీపీ, తిరుపతి వైసీపీ, శ్రీకాళహస్తి టఫ్ ఫైటు, సత్యవేడు వైసీపీ.
కడప చూసుకున్నట్లయితే బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు వైసీపీ, ప్రొద్దుటూరు ఒక్కటే టఫ్ ఫైట్ ఉంది. ఇక రాజంపేట చూసినట్లయితే రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్ళపల్లి, మదనపల్లి, పొంగనూరు మొత్తం వైసీపీ, ఒక పీలేరు మాత్రం టీడీపీ ఉంది. ఇక అనంతపూర్ చూసుకున్నట్లయితే గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపూర్ అర్బన్ మొత్తం వైసీపీ, ఉరవకొండ ఒక్కటి టీడీపీ, కళ్యాణదుర్గం ఒకటి టఫ్ ఫైట్ నడుస్తుంది, రాయదుర్గం ఒక్కటి టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక హిందూపూర్ చూసినట్లయితే రాప్తాడు, మడకసిర, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి వైసీపీ, హిందూపూర్, పెనుగొండ టీడీపీ. కర్నూలు చూస్తే కర్నూలు సిటీ ఒకటి టీడీపీ, పత్తికొండ, కోడుమూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు వైసీపీ, ఎమ్మిగనూరు ఒకటి టఫ్ ఫైట్ నడుస్తుంది. నంద్యాల చూసినట్లయితే ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, దోన్ ఇవి వైసీపీ, బనగానపల్లి ఒక్కటే టీడీపీ.